హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనము చేపల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చింతపండు మాత్రం ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫిష్ కూడా కావాలి. ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఇలా 4 పీస్ అట్లా కట్ చేసేసుకొని బాణీలో వేయండి. బాగా వేడైన నూనెలో వేస్తే తొందరగా కాగుతుంది. ఇది మనము మసాలా ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ మంచిగా ఏగాక లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారనించినాక మనం మసాలా ప్రిపరేషన్ చెప్తాను చూడండి. గ్రైండర్ తీసుకొనేసి నానబెట్టుకున్న చింతపండు వేసేయండి. అలాగని గోలించుకున్న ఆనియన్స్ కూడా వేయండి. వేసి కారము, ఇప్పుడు నేను ఒక కేజీ ఫిష్కి చెప్తున్నాను. అల్లం ఏమో 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. నెక్స్ట్ కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసి కడిగాము. గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ ఇది జీరా పౌడరు, నెక్స్ట్ మెంతి పౌడర్ పించ్ 2 పించ్ వేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ బాగా కరిగాను కాబట్టి ఉంటుంది. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇదంతా మిశ్రమాన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనము బాణీ ఉంది కదా, అదే ఉల్లిపాయలు వేసిన బాణీ, అదే బాణీలో మనము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా కాగినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోలించండి. అటు ఇటు అనండి. కొంచెం ఇట్లా వేగాక మన మసాలా చేసుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసేయండి. వేసేసుకున్నాక దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని వేసేసేయండి. గ్రైండర్లోనే వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని అట్లా ఒక 2 నిమిషాల వరకు ఒక పొంగు ఇట్లా వచ్చేంత వరకు కలుపుతుండండి మధ్యలో. ఈజీ అండి, చాలా ఈజీ. ఒకవేళ మసాలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఈ టైంలో కొంచెం పుదీనా వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. పుదీనాను ఉప్పు చూసుకోండి. ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. జస్ట్ ఒకసారి ఒక 2-3 మినిట్స్ అంతే. అప్పుడు 2-3 మినిట్స్, ఇప్పుడు 2-3 మినిట్స్ బాగా కాగాక మనం మంచిగా ఫ్రెష్ ఫిష్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. అంతే. ఇంక అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఈ ఫిష్కి ఎక్కువ ఉడకనవసరం కూడా అవ్వట్లేదు. వేసిన ఫిష్ని కొంచెం జాగ్రత్త వేసుకోండి. కదలపకుండా కూడా ఇలా ఏదో గంటతో కదిలినట్టు చేయాలంతే. కొంచెం మునిగిపోయేటట్టు అట్లా వేసేసుకోండి. జస్ట్ ఫిష్ వేసిన తర్వాత మాత్రం ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. అప్పటికి ఆ మసాలా మొత్తం బాగా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి 2-3 మినిట్స్లో సరిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఒకసారి పొంగి వచ్చినాక కొంచెం ధనియాల పొడి లాస్ట్కి పుదీనా వేసేసుకోవాలి. అంతే అండి. టేస్టీ పుదీనా కాదు, కొత్తిమీర, సారీ అండి. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఫుల్ టేస్టీ ఫిష్ కర్రీ, ఈజీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ తింటారు చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.